హాయ్ అండి, మన ఇండియన్స్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు క్యారీస్ తెచ్చుకోలేదని చెప్పి భోజనం అంటే రైస్ ఇక్కడ కొనుక్కుందామని చెప్పి వచ్చానమాట. లూలులో చూడండి ఏమేమి ఉన్నాయో. మాల్లోనే ఫుడ్ కూడా అమ్ముతారండి. చూడండి, చికెన్ కర్రీ ఉంది, చికెన్ ఫ్రైడ్ రైస్ ఉంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇక్కడ చూడండి బీఫ్ ఫ్రై కూడా ఉన్నది. చాలామంది బీఫ్ లేదనుకుంటున్నారు కదా, బీఫ్ ఫ్రై ఉన్నది, చికెన్ నూడిల్స్ ఉంది, చికెన్ కబాబ్ ఉంది, చూడండి చికెన్ టిక్కా ఉంది, చికెన్ 65 మాషాల్లా. చూడండి ఎంతంత ఉన్నాయి చికెన్లు. మొత్తం చికెన్ గ్రిల్ చికెన్ పెట్టేశాడు ఇక్కడ. చికెన్ పేరీ అంట, అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. చూసారా? నూస్ దినార్కి అంటే నేను రైస్ మామూలుగా కొంచెం అడిగాను. బయటనే గరం వచ్చారదేదో. నూస్ దినార్కి ఎంత రైస్ ఇస్తున్నాడో చూడండి. అసలు నూస్ దినార్కి ఇంటి దగ్గర బయట కొనుక్కుంటే 1/2 kg బియ్యం వస్తాయి, వండుకుంటే 2-3 రోజులు వస్తాయి. హాయ్ బోలో. హాయ్. నేపాల్ ఏ భయ్యా, నేపాలీ. చూసారా నూస్ దినార్కి ఎంత వచ్చిందో రైస్. చాలా తక్కువండి, నూస్ కన్నా ఇంకా ఎక్కువే. ఇంటి దగ్గర చేసుకుంటే 1/2 kg బియ్యంతో మనం 2-3 రోజులు తినచ్చు. కానీ ఈరోజు టైం సరిపోక ఈ కొంచెం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కువ తీసుకున్నా తినకపోతే మళ్ళీ డబ్బులు పెట్టుకున్నప్పుడు బాధ కలుగుతుంది కదా, అందుకే. ఓకేనా, చూపిస్తా ఏమేమి తెచ్చుకున్నాను. ఇందులో కర్రీ ఏం తెచ్చుకున్నానంటే చూడండి, ఇది పప్పుతోటి మటన్ చేస్తారంటే అండి, నోలి అంటారంట దీన్ని. ఇది కుబూస్లోకి రైస్లోకి కూడా బాగుంటుంది. చూడండి మటన్ పీస్ కూడా ఉన్నది. ఓకేనా, నోలి బంగ్లాదేశ్ వారు తింటారనమాట. ఇక్కడికి వచ్చాక అన్ని దేశాలు కలిపి తినాల్సి వస్తుంది. రైస్ అయితే ఇదిగోండి, రైస్ అయితే ఇలా వచ్చింది. తక్కువే, చాలా తక్కువ అనమాట. నూస్ దినారంటే ఇది ఎక్స్పెన్సివ్, మళ్ళీ తక్కువ. కానీ ఏం చేస్తాను, ఒక్కోసారి తప్పదు. ఇక్కడ ఉండి ఒక్కోసారి చేసుకునే టైం ఉంటుంది, ఒకసారి చేసుకోవాలని టైం ఉంటుంది. చేసుకోవాలని టైంలో అయితే బయట తినేచ్చు, చేసుకునే టైం ఉంటే కనుక మనం ఇంట్లో చేసుకోవచ్చు. బాయ్ బాయ్.